ప్రాణాయామం అనేది శ్వాసను నియంత్రించే ఒక ప్రాచీన యోగ సాధన. ఇది శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని క్రమంగా చేస్తుంది. మనసుని శరీరాన్ని అనుసంధించటానికి మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అలాగే ఒత్తిడిని తగ్గించటానికి ఇది లోతైన, లయబద్ధమైన మరియు ఉద్దేశపూర్వక శ్వాస విధానాలను మిళితం చేస్తుంది. సూర్యభేదన ప్రాణాయామ. కుడి చేతి ఉంగరం వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రం నుండి శ్వాస తీసుకొని ఒక 3-4 సెకండ్ల పాటు శ్వాసని నిలిపి ఉంచాలి. కుడి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ ముక్కు రంధ్రం నుండి శ్వాసని విడిచిపెట్టాలి. ఈ విధంగా 5-7 రౌండ్ల పాటు చేయాలి. చంద్రభేదన ప్రాణాయామ. కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ ముక్కు రంధ్రం నుండి శ్వాస తీసుకొని ఒక 3-4 సెకండ్ల పాటు శ్వాసని నిలిపి ఉంచాలి. కుడి ఉంగరం వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రం నుండి మెల్లగా శ్వాసని విడిచిపెట్టాలి. సూర్య అనులోమ విలోమ ప్రాణాయామ. కుడి చేతి ఉంగరం వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రం నుండి మెల్లగా శ్వాస తీసుకొని ఒక 3-4 సెకండ్ల పాటు శ్వాసని నిలిపి ఉంచాలి. కుడి ముక్కు రంధ్రం నుండే మెల్లగా శ్వాసని విడిచిపెట్టాలి. చంద్ర అనులోమ విలోమ ప్రాణాయామ. కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ ముక్కు రంధ్రం నుండి మెల్లగా శ్వాస తీసుకొని ఒక 3-4 సెకండ్ల పాటు శ్వాసని నిలిపి ఉంచాలి. ఎడమ ముక్కు రంధ్రం నుండే మెల్లగా శ్వాసని విడిచిపెట్టాలి. ఈ విధంగా 5-7 రౌండ్ల వరకు చేయాలి. నాడీ శోధన ప్రాణాయామ. కుడి చేతి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ ముక్కు రంధ్రం నుండి శ్వాస తీసుకొని ఒక 3-4 సెకండ్ల పాటు నిలిపి ఉంచాలి. కుడి చేతి ఉంగరం వేలితో ఎడమ ముక్కుని మూసి ఉంచి కుడి ముక్కు రంధ్రం నుండి మెల్లగా శ్వాసని విడిచిపెట్టాలి. ఇప్పుడు మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుండి శ్వాస తీసుకొని ఒక 3-4 సెకండ్ల పాటు శ్వాసని నిలిపి ఉంచి కుడి బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ ముక్కు రంధ్రం నుండి మెల్లగా శ్వాసని విడిచిపెట్టాలి. ఈ విధంగా 5-7 రౌండ్ల వరకు చేయాలి. ప్రాణాయామం కొత్తగా ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేసిన వాళ్ళు శ్వాస తీసుకోవటం, శ్వాస నిలిపి ఉంచటం, శ్వాసని వదిలిపెట్టడం అనేది 1:1:2 రేషియోలో ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే శ్వాసని 3-4 సెకండ్ల పాటు తీసుకొని 3-4 సెకండ్ల పాటు శ్వాసని నిలిపి ఉంచి 6-8 సెకండ్ల పాటు శ్వాసని మెల్లగా విడిచిపెట్టాలి. అంటే మనం శ్వాసని తీసుకునే సమయం కంటే శ్వాసని విడిచిపెట్టే సమయం కొంచెం ఎక్కువగా ఉండాలి. ప్రాక్టీస్ చేయడం బాగా అలవాటైన తర్వాత శ్వాస తీసుకోవటం 4-5 సెకండ్ల పాటు చేస్తే శ్వాసని విడిచిపెట్టేటప్పుడు 8-10 సెకండ్ల వరకు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు.